ఒకవైపు నారా లోకేష్ గారి ఛాలెంజ్. అధ్యక్ష ప్రెస్ మీట్లు ఎందుకు అధ్యక్ష? రమ్మనండి హౌస్ కి, ఎందుకు రాలేదు ఆయన? నేను ఛాలెంజ్ చేశాను అధ్యక్ష, ఇది 4వ ఛాలెంజ్, 4వ ఛాలెంజ్. టైం డేట్ మీరు ఫిక్స్ చేయండి, డిబేట్ కి నేను రెడీ. ఐఎమ్ రెడీ. ఇన్ ద హౌస్, అవుట్ సైడ్ ద హౌస్, ఐఎమ్ రెడీ. మరొక వైపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఛాలెంజ్. నువ్వు నీ కొడుకు ఇద్దరికి సవాల్ విసురుతాను. ఈ డిఎస్సి మా హయాంలో జరిగిన నువ్వు ఆరోపణలు చేస్తావు, నా డిఎస్సి రెండు సిబిఐకి మేము రెడీ. నేను తప్పు చేయలేదు కాబట్టి నేను రెడీ అంటాను. నువ్వు రెడీనా? ఛాలెంజ్. చంద్రబాబు గట్టిగా అడుగుతాను, ఆయన కొడుకుని ఇద్దరిని. డిఎస్సి 2025 పైనే కాదు, 2018 గ్రూప్ 1 నోటిఫికేషన్ మీద కూడా సిబిఐ ఎంక్వైరీకి మేము రెడీ. టాపిక్లోకి వెళ్దాం. హలో, నమస్తే, వెల్కమ్ టు ఎంకేఎం టాక్స్. నారా లోకేష్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఛాలెంజ్ చేశారు. జగన్ గారు డిఎస్సి మీద చర్చకి నేను సిద్ధం, మీరు వస్తారా, నేను ఛాలెంజ్కి రెడీ, మీరు ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తారా అని చెప్పి నారా లోకేష్ గారు డిఎస్సి మీద చర్చిద్దాము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి ఛాలెంజ్ చేశారు. దాని తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీకి అంటే జగన్మోహన్ రెడ్డి గారిని డిఎస్సి మీద స్పోర్ట్స్ కోటాలో ఏదైతే బాధితులు ఉన్నారో వాళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కలిసి ఈ విధంగా జరిగింది అని చెప్పి డిఎస్సికి సంబంధించిన బాధితులంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి ప్రెస్ మీట్ పెట్టడం కూడా జరిగింది. అలాగే వాళ్ళందరూ కూడా ధర్నాలు చేయడము, రోడ్డు మీదకి రావడం కూడా జరిగింది. అయితే దీనికి పై ఎత్తుగా నారా లోకేష్ గారు ఏం చేశారంటే చాలా టాలెంట్గా ఏదైతే స్పోర్ట్స్ కోటాలో నారా లోకేష్ గారు ఉద్యోగాలు ఇచ్చారో ఆ ఉద్యోగులందరినీ కూడా మీరు కూడా రోడ్డు మీదకి వెళ్ళండి, వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే డిఎస్సిలో 16,000 మంది ఉద్యోగాలు ఇచ్చారో ఆ ఉద్యోగాలన్నీ క్యాన్సిల్ చేయండి, అవకతవకలు జరిగాయి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ ఆరోపణ చేస్తుంది. దాన్ని మీరు డిఫెండ్ చేయండి, మేము కరెక్ట్గా ఎగ్జామ్ రాకపోయినా సరే మా నియామకం కూడా కరెక్ట్గా జరిగింది అని చెప్పి మీరు పోరాడండి, వైఎస్ఆర్సీపీ పార్టీని వ్యతిరేకించండి అని చెప్పి నారా లోకేష్ గారు మంచి ఎత్తేసారు. దాని తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా తగ్గలేదు. నారా లోకేష్ గారు ఏ ఎత్తి వేసినా సరే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ ఎక్కడా కూడా బ్యాక్ స్టెప్ తీసుకోలేదు. వైఎస్ఆర్సీపీ పార్టీ డిఎస్సి మీద ఏదైతే ఇష్యూ జరిగిందో దాని మీద సిబిఐ ఎంక్వైరీ వేయాల్సిందే, నారా లోకేష్ గారు రాజీనామా చేయాల్సిందే అని చెప్పి ఏదైతే డిమాండ్ మీద నిలబడ్డారో అదే డిమాండ్ మీద వైఎస్ఆర్సీపీ పార్టీ స్టిల్ పోరాటం చేస్తుంది. దాని తర్వాత అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయ్యాయి. అసెంబ్లీ సమావేశాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీ మాట్లాడడానికి ఎక్కువ సమయం కేటాయించదని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ అసెంబ్లీని బాయ్కాట్ చేశారు. అది అందరికీ తెలిసిన విషయమే. అసెంబ్లీలో నారా లోకేష్ గారు అక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఎవరు ఉండరు కాబట్టి నారా లోకేష్ గారు మళ్ళీ అక్కడ అదే ఛాలెంజ్ చేశారు. నేను చర్చకి సిద్ధము, ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారికి ఛాలెంజ్ చేశాను, జగన్మోహన్ రెడ్డి గారు రావట్లేదు, నేను దీనితో ఛాలెంజ్ 3సారి చేస్తున్నాను, మీరు చర్చకు రండి అని చెప్పి నారా లోకేష్ గారు మళ్ళీ అదే పదే ఛాలెంజ్ చేస్తున్నారు. ఇక్కడ టీడీపీ పార్టీ తెలివిగా గ్రూప్ 1లో అవకతవకలు జరిగాయి, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే గ్రూప్ 1ని నిర్వహించారో దాంట్లో కూడా అవకతవకలు ఉన్నాయి, దాని మీద కూడా సిబిఐ ఎంక్వైరీ వెయ్యాలి అని చెప్పి నారా లోకేష్ గారు అసెంబ్లీ వేదికగా డిమాండ్ చేశారు. ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది, టీడీపీ మంచి వైఎస్ఆర్సీపీ పార్టీకి డిఫెన్స్ ఇస్తుంది, పోరాటం చేస్తుంది అని చెప్పి అందరూ బాగానే అనుకున్నారు. కానీ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారో అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో మీరే బ్యాటింగ్ ఆడడం కాదు, ఫీల్డర్స్ లేకుండా బౌలర్స్ లేకుండా మీరు బ్యాటింగ్ ఆడేది అది గొప్ప బ్యాటింగ్ కాదు, నేను ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నాను, గ్రూప్ 1 మీద కూడా సిబిఐ ఎంక్వైరీ వేయండి, అలాగే మీ నియామకాల్లో మీ హయాంలో డిఎస్సి మీద ఏదైతే అవకతవకలు జరిగాయో దాని మీద కూడా సిబిఐ ఎంక్వైరీ వేయండి, నేను వెయ్యమని చెప్తున్నాను, నేను ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తున్నాను, రెండింటి మీద సిబిఐ ఎంక్వైరీ వేయండి అని చెప్పి మీరు కేంద్రానికి లెటర్లు రాయండి అని చెప్పి అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి అల్టిమేట్గా ఛాలెంజ్ విసిరారు. ఇప్పుడు నారా లోకేష్ గారు సిబిఐ ఎంక్వైరీకి వెళ్తారా లేదా అనేది చూడాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఛాలెంజ్ విసిరినట్టుగా నారా లోకేష్ గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేసి గ్రూప్ 1 మీద డిఎస్సి మీద సిబిఐ ఎంక్వైరీ వేస్తే నారా లోకేష్ గారు ఆబ్వియస్గా గెలిచినట్టు. లేదు సిబిఐ ఎంక్వైరీ వేయకపోతే
కోర్స్ జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినట్టు.